లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామీశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. సిటీ విజన్ ప్రేక్షకులందరికీ కూడాను వరలక్ష్మి దేవి శుభాకాంక్షలు, వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పేసి సిటీ విజన్ ప్రేక్షకులతో అందరికీ కూడాను కోరుకుంటూ ఉన్నాము. మనము వరలక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటాము. అసలు ఈ వరలక్ష్మీదేవి అంటే ఎవరు అన్న విషయానికి వస్తే పేరులోనే ఉంది. వరలక్ష్మి అంటే వరములు అంటే ఇవి ఇచ్చేది. ఎటువంటి ఏమిస్తుంది అంటే మన కోరికల్ని ఏవైతే అవి ఇచ్చేస్తూ ఉంటుంది. మన కోరిక ధర్మబద్ధమై ఉండి ఉన్న ప్రతి కోరికని కూడాను అమ్మవారు మనకి అందిస్తూ ఉన్నటువంటి లక్ష్మి, అంటే వరాలను ఇచ్చేటువంటి లక్ష్మి వరలక్ష్మి. ఆ వరాలు కూడా ధర్మబద్ధంగా ఉంటే తప్పకుండా అమ్మవారు మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అంటే మనకి ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షము అంటే పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు ఈ అమ్మవారిని పూజించాలి. ఈ అమ్మవారిని ఆ రోజు ఎప్పుడు పూజించాలి, ఎలా పూజించాలి అన్న విషయానికి వస్తే ఉదయం ప్రాతకాలాన్నే లేచి చక్కగా ఒక స్థలాల్లో మన ఇంట్లో హాల్ కానీ లేదా పూజా మందిరం కానీ ఎక్కడైతే మనం అమ్మవారి పూజ చేసుకుంటామో ఆ స్థలంలో గోమయముతో అలకాలి. మనం పొద్దున్నే లేచి శుచి శుభ్రతలతో ఉంటాము. ఆ తర్వాత స్నానం అదంతా కూడా చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకొని కలాపు చల్లుకొని, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కలాపు చల్లటం అనేది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఇంటి ముందు మొత్తం పాలిష్ బండలు అవి ఉంటాయి కాబట్టి మనము కాస్త ఊడ్చుకొని చక్కగా పంచరంగుల ముగ్గులు పెట్టుకొని ఇంటి ముందు అలంకరించుకొని పూలతోటి అలా ఇండ్లు మంచి మామిడి తోరణాలు ఇవన్నీ కూడా కట్టి చక్కగా ఇంటిని మొత్తం కూడా ఒక దేవాలయంగా మంచి చక్కటి ప్రకృతి మన ఇంట్లోనే ఉంది అన్నట్లుగా ఆ ఇంటిని, ఆ వాతావరణం మొత్తం కూడాను ఆ ఇంటి వాతావరణాన్ని తయారు చేసుకొని మామిడి ఆకులతోటి పూలతోటి ఇలా పచ్చదనంగా అలంకరించుకొని మనం పూజ చేసే స్థలంలో గోమయముతో వాళ్ళకి చక్కగా ముగ్గులు పెట్టి ఆ తర్వాత దాని మీద పీట ఆసనము ఏదైనా వేసి దాని మీద చక్కగా నూతన వస్త్రాన్ని వేయాలి. నూతన వస్త్రాన్ని, తెల్లటి వస్త్రం శ్రేయస్కరం. ఎందుకు అంటే తెలుపు ప్రశాంతతను ఇస్తుంది కాబట్టి తెల్లటి వస్త్రము. అన్ని బియ్యము కూడా పోసే కారణం అదే. ఆ వస్త్రం మీద బియ్యం పోస్తే ఈ బియ్యము చంద్రుడికి సంకేతము. చంద్రుడు ప్రశాంతతని మనశ్శాంతిని ఇచ్చేటువంటి వాడు. తద్వారా ఆ బియ్యము ఎందుకు పోస్తాము అంటే చంద్రుడికి ప్రతీకగా, అంటే మన ఇంట్లో ఆ దేవతా పూజ ఏ దేవత పూజ చేసినా మనము చక్కగా తెల్లటి వస్త్రం వేసి బియ్యం పోసే ఆచారం మనకు ఉంటుంది. తద్వారా మన మనస్సు మొత్తం కూడాను ప్రశాంతంగా ఉండి భగవంతుడి ఆరాధనకు యోగ్యకరంగా చంద్రుడు చేస్తూ ఉంటాడు. అందుకని బియ్యం పోస్తాము. అలా బియ్యం పోసి దాని మీద కలశాన్ని ఏర్పరుస్తాము. కలశం శక్తి ఉన్నవారైతే బంగారు వెండి కలశాలు పెట్టుకుంటారు. శక్తి లేనివారు మనకి వచ్చేటువంటి రాగి ఇత్తడి కలశాలని, ఇంకా శక్తి లేకపోతే మట్టి కలశాన్నైనా సరే పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని ఆ కలశాన్ని చక్కగా పసుపు కుంకుమ గంధాలతో అలంకరించుకొని దాంట్లో నీరు పొయ్యాలి. నీరు పోయటం వల్ల ఏంటయ్యా అంటే నీరు ప్రాణశక్తిని ఇస్తూ ఉంటుంది కాబట్టి అందులో నీరు పోసి అందులో కూడా కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ నీళ్ళల్లో, ఆ కలశం చెంబులో ఉన్నటువంటి నీళ్ళల్లో పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత ఒక నాణెము, బంగారు నాణెం అయితే మంచిది, చిన్న అమ్మవారి రూపు ఏదైనా ఉంటే అందులో పెట్టవచ్చు. లేదు అంత శక్తి లేదు అంటే కనీసం రూపాయి కాయనైనా అందులో వేసి తర్వాత దాన్ని చక్కగా మామిడి తోరణాలు, మామిడి మండలు ఉంటాయి కదా, ఆ మామిడి మండల్ని అందులో పెట్టి మనము ఒక కొబ్బరికాయ తీసుకొని, ఆ కొబ్బరికాయ లేదా కొబ్బరి బోండము ఏదైనా పర్వాలేదు, దాన్ని కూడా అలంకరించి దాని మీద జాకెట్ ముక్క కలశంగా పెట్టి మొత్తంగా ఆ కలశాన్ని తయారు చేస్తాము. ఆ కొబ్బరికాయని మనం తీసుకొని అలంకరించినటువంటి
ఆ చెంబుల మీద పెట్టి ఆ జాకెట్ ముక్కకు కూడా పసుపు కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా అలంకరింపజేసుకొని దానికి ఒక చిన్న పూలమాల వేసి ఒక అమ్మవారి స్వరూపంగా ఆ కలశాన్ని అలంకరిస్తాము. అలంకరించిన తర్వాత దాన్ని మనము ఏర్పాటు చేసుకున్న ఆ బియ్యం మీద పెట్టుకొని ఆ తర్వాత గణపతి పూజ చేసుకుంటాము. దీపారాధన ఇవన్నీ అయిన తర్వాత చక్కగా బ్రాహ్మణోత్తముడి ద్వారా, ఎందుకు అంటున్నాము అంటే ఈ మాట, బ్రాహ్మణుడు అయితే దగ్గరుండి చక్కగా చేయిస్తూ ఉంటాడు. ఈ మధ్య మనకి ఈ మీడియా, ఈ సెల్ ఫోన్స్ వల్ల అందులో వచ్చేటువంటి మంత్రాలు చెప్పుకుంటూ వెళ్తాడు, కానీ ఎక్కడైనా ఆగాల్సి వచ్చి అది ఎట్లా చేయాలో తెలియకపోతే అందులో చూపించడానికి ఎవరు ఉండరు. కాబట్టి బ్రాహ్మణుడు పక్కన ఉన్నట్లయితే మనం ఏదైనా తప్పు చేస్తున్నా ఇది కాదండి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా అలంకరణ చేయాలి, ఈ విధంగా పూలు వేయాలి, ఈ విధంగా అక్షతలు వేయాలి, ఇలా బ్రాహ్మణుడు ప్రతిదీ కూడా మనం చేస్తూ ఉంటే ఏదైనా తప్పు చేస్తే మనతో జాగ్రత్తగా తప్పు లేకుండా వేదయుక్తంగా మనతో చేయిస్తూ మనతో కొన్ని మంత్రాలు కూడా చదివిచ్చే ఉంటాయి. అవి కూడా బ్రాహ్మణుడి దగ్గరుండి చదివిస్తూ మనం ఆ పూజను ప్రశాంతంగా అమ్మవారికి ఇష్టంగా చేయడానికి దోహదపడుతూ ఉంటుంది. ఆ విధంగా బ్రాహ్మణోత్తముని పక్కన పెట్టుకొని చక్కగా షోడశ ఉపచార పూజలతో గణపతి పూజ చేసుకొని గణపతికి కూడా ప్రీతిగా, గణపతి పూజ ఎందుకు చేస్తాము అంటే మనం ఏ పని చేసినా అనేక రకాల ఆటంకాలు మనకు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలని పోగొట్టేవాడు గణపతి మాత్రమే. కాబట్టి ఆ గణపతిని ప్రార్థిస్తే మనం ఈ వరలక్ష్మీదేవికి చేసేటువంటి పూజల్లో కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా స్వామివారు అమ్మవారికి దగ్గర చేసే ఆస్కారం ఉంటుంది. అందుకని మనము గణపతిని పూజ చేస్తాము. ఆ గణపతి పూజ అయిన తర్వాత అమ్మవారికి చక్కగా ఆవాహనం చేస్తాము. ఇక్కడ మనము అమ్మవారిని ఆవాహనం చేస్తున్నాము కాబట్టి త్రిశక్తుల్ని ఆవాహనం చేస్తాము. అందులో ఆ కలశంలో ఎవరెవరు ఆ త్రిశక్తులు అంటే, ఒకటి లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి, ఈ ముగ్గురిని కూడా ఆవాహనం చేస్తాము. ఎందుకు ఈ ముగ్గురిని ఆవాహనం చేస్తున్నాము అంటే, పార్వతీదేవి ఇల్లు మొత్తం కూడాను, వారి యొక్క వంశం మొత్తం కూడాను మంగళప్రదంగా మంచిగా ఉండాలి అని మనకు వరాలను ఇచ్చేటువంటిది పార్వతీదేవి. లక్ష్మీదేవి ఎందుకు అంటే, మన ఇంట్లో ధాన్యము, ధాన్యలక్ష్మి అని కూడా చెప్తాం కదా, ఇంట్లో అనేక రకాల ధాన్యాలు, మనం తినేటువంటి బియ్యం కావచ్చు లేదా కందిపప్పు, ఇటువంటి మన ఇంట్లో మనం వాడుకునే ప్రతి ధాన్యము కూడాను సమృద్ధిగా ఉండాలి, ధాన్యలక్ష్మి రూపంతో అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉండాలి అని చెప్పేసి ఆ లక్ష్మీదేవిని ఆవాహన చేస్తాము. మరి సరస్వతి ఎందుకు? మనం చేసేది ఒకటే కదా, లక్ష్మీ పూజే కదా. సరే, ఇంట్లో మనకు మనశ్శాంతిగా చక్కగా ఉండాలి అని చెప్పేసి పార్వతీదేవి అనుకున్నాము, ఇంట్లో ధాన్యాలు ఉండాలి కాబట్టి లక్ష్మీదేవి అనుకున్నాము. మరి సరస్వతి ఎందుకు అంటే, సరస్వతీదేవి ఎందుకంటే జ్ఞానప్రదాత. మనము చేసేటువంటి పూజ జ్ఞానంతో కూడుకొని చేయాలి అన్న ఉద్దేశంతో ఒకటి. రెండవది ఏంటంటే, మన ఇంట్లో చదువు చక్కగా చదువుకొని అందరూ కూడా అభివృద్ధిలో ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క జ్ఞానప్రదాత అయినటువంటి ఆ యొక్క సరస్వతీదేవిని కూడా అందులో ఆవాహనం చేస్తామంటే, ఈ మూడు శక్తుల్ని కలశంలో ఆవాహనం చేసి ఉంటాము. ఈ మిగతా రెండు శక్తులు కూడా ఈ యొక్క వరలక్ష్మీదేవితో కలిసిపోయి ఉంటాయి. అంటే ఈ లక్ష్మీదేవితో కలిసి ఉంటుంది. అదే వరలక్ష్మిగా మనం చేస్తుంటే, ఈ ముగ్గురు కలిస్తేనే వరలక్ష్మి. ఈ ముగ్గురు కలిసి వరాలని ఇచ్చేటువంటి వారు. అందుకనే ఈ కలశంలో ఇలా చేస్తాము. అలా అమ్మవారిని, ఆ ముగ్గురిని కూడా ఆవాహనం చేసుకొని వారికి చక్కగా షోడశోపచార పూజ, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి అని చేస్తూ ఉంటాము. మరి పాదయోః పాద్యం అంటే మనం అలా ఎందుకు ఇవన్నీ ఉపచారాలు చేస్తున్నాము అంటే, మన ఇంటికి ఎవరైనా పెద్దవారు అతిథులు వచ్చి ఉంటే మనం ఏం చేస్తాం, రండి కాళ్ళు కడుక్కోండి అని చెప్పి అలా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాము. తర్వాత కూర్చోండి అని చెప్పి ఆసనం వేస్తాము. అట్లా అమ్మవారికి కూడా పాదయోః పాద్యం, కూర్చోండి, ఆసనాన్ని సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి. ఇలా అమ్మవారికి కూడా ఒక అతిథి మన ఇంటికి వస్తే ఆయనకి ఎన్ని ఉపచారాలు అయితే చేస్తామో, మన ఇంటికి మన వంశాన్ని మొత్తాన్ని మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన ఆ జగన్మాతకి మరి ఇంకెంత జాగ్రత్తగా ఎన్ని ఉపచారాలు చేయాలి. అందుకని ఇలా అన్ని రకాల ఉపచారాలు చేస్తూ ఉంటాము. ముఖే శుద్ధాచమనీయాన్ సమర్పయామి, శుద్ధోదక స్నానం,
అంటే అమ్మవారికి స్నానం చేయిస్తూ ఉంటాము. మరి అమ్మవారి స్నానం చేయించేంత గొప్ప వాళ్ళమా అంటే అమ్మవారికి ఆ రూప్ మనం ఏదైతే రూప్ పెట్టుకున్నామో ఆ రూపుకి చేయించేటువంటి ఆ రూపుకు పోసేటువంటి నీరు పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లేదంటే బెల్లము, వీటితో చేయించడం వల్ల పంచ అమృతాలు ఈ 5 కూడా అమృతంతో సమానము. ఈ 5 అమ్మవారి మీద పోయటం వల్ల అది ఇంకొంచెం దివ్యమయ్యి ఈ అమృతాలు దివ్యమైపోతుంటాయి. దివ్యమయ్యి ఆ యొక్క తీర్థాన్ని మనం స్వీకరిస్తాం కదా, చివరిలో తీర్థం తీసుకుంటాం కదా. అంటే అమ్మవారి నుంచి వచ్చినటువంటి తీర్థం అమ్మవారి పాదాల నుంచి కానీ అమ్మవారికి అభిషేకం చేస్తే అమ్మవారి నుంచి కానీ వచ్చినటువంటి అది దివ్యమయ్యి మనం మొత్తం కూడా మన శరీరము మన యొక్క లోపల ఉన్నటువంటి మొత్తం కూడాను దివ్యమైపోతుంది. మనం మొత్తం కూడా దివ్యమయ్యి ఉంటాము. భగవంతుణ్ణి చేరుకోవటానికి ఒక సాధనా మార్గం అవుతుంది. మన శరీరము, మన మనస్సు, మన యొక్క ఇంద్రియాలు, మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ కూడాను ఈ పంచామృతం ద్వారా శుద్ధి అయ్యి మనం మొత్తం కూడాను చాలా ఆనందంగా ఉండటానికి భగవంతుని చేరుకోవడానికి దోహదపడుతూ ఉంటాయి. అందుకే పంచామృత స్నానాలు చేయిస్తూ ఉంటాము. పంచామృతాన్ని తీర్థంగా తీసుకుంటూ ఉంటాము. అలా తీర్థంగా మనం దేవాలయాల్లో కూడా తీర్థం తీసుకుంటే ఇదే కారణము. ఆ దేవాలయాల్లో ఆ స్వామివారికి పంచామృత అభిషేకం చేస్తాం కాబట్టి ఆ స్వామివారి నుంచి వచ్చినటువంటి తీర్థమే మనం కళ్ళకత్తుకొని చక్కగా తీసుకుంటూ ఉంటాము. ఇలా అమ్మవారికి చేయించి మళ్ళీ శుద్ధోదక స్నానం చక్కగా మళ్ళీ స్నానం చేయించి వస్త్రములు ఇవన్నీ ఇచ్చి ఆభరణాలన్నీ చేసి ఆ తర్వాత అమ్మవారికి అధాంగ పూజ అని ఉంటుంది. అంగ పూజ అంటే అమ్మవారి యొక్క ఒక్కొక్క అవయవాన్ని కూడాను పూజ చేస్తూ ఉంటాము. మన కలియుగ ధర్మం ఏంటయ్యా అంటే భగవంతుణ్ణి దర్శించడం మనకి చాలా సులభం. అది ఎలా అంటే నామమాత్రం చేతనే. భగవతి నామస్మరణ ఎంత చేస్తే మనకు అది తపస్సుతో సమానముగా మారుతుంది. కలియుగంలో మనకు అది శాస్త్రంలో చెప్పబడి ఉంది. కలియుగంలో కూర్చొని వెనకట వాళ్ళు చేసినట్టు సంవత్సరాలు జీవితాలు తపస్సు చేస్తే కానీ భగవంతుడు కనపడతాడు అని కాదు. కలియుగంలో నామమాత్రం చేతనే. నామస్మరణను మనం ఎంత బాగా స్మరణ చేస్తూ ఉంటామో, ఏ భగవంతుని నామం అయినా తీసుకోవచ్చు, ఎంత బాగా స్మరణ చేస్తూ ఉంటామో ఆ యొక్క భగవంతుడు మనల్ని అంత త్వరగా అనుగ్రహిస్తూ ఉంటాడు. అందులో ఎటువంటి సందేహము లేదు. మనం ఏ పని చేస్తున్నా భగవత్ నామస్మరణ చేయటంలో ఇబ్బంది ఏమి ఉండదు కదా. అలా భగవత్ నామస్మరణ మనం తరింప చేస్తూ ఉంటుంది. అందుకే మనకి ఈ అధాంగ పూజ, ఈ అధాంగ పూజలో ఏంటయ్యా అంటే ముందు పాదాల దగ్గర నుంచి పూజ ప్రారంభం అవుతుంది. ఈ పాదాల నుంచి శిరస్సు వరకు మనకి పూజ ఉంటుంది. అంటే ప్రతి అమ్మవారి కానీ స్వామివారి కానీ ఏ పూజ చేస్తున్నా మనం ప్రధానంగా ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ అమ్మవారి యొక్క పాదాల నుంచి మొత్తం కూడా అమ్మవారి యొక్క భుజాలు, చేతులు, ముక్కులు అన్నీ కూడాను, కళ్ళు అన్నీ కూడాను, ప్రతిదీ కూడాను శిరస్సు వరకు కూడాను మనము పూజ చేస్తూ ఉంటాము. ఎందుకు మరి పాదాల దగ్గర నుంచే వచ్చింది అంటే కలియుగంలో భగవత్ పాద దర్శనం అయితేనే మనకు ముక్తి. మనము భగవంతుణ్ణి తేరపారా చూడాల్సింది లేదు. అది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో తపస్సు చేసి ప్రత్యక్షంగా పైనుంచి కింది దాకా స్వామివారి దర్శనం ఇచ్చేవారు. కానీ కలియుగంలో అలా కాదు. భగవత్ పాద దర్శనం అయితేనే మనకు ముక్తి లభిస్తుంది. అందుకే మనకి తిరుపతిలో కూడా నిజపాద సేవా దర్శనం అని చెప్పేసి ఉంటుంది ఒక సేవ. దానికి కారణం అదే, భగవత్ పాద దర్శనం అయితేనే మనకు ముక్తి. కాబట్టి కలియుగంలో ప్రతి పూజ కూడాను మనకి పాదాల దగ్గర నుంచి ప్రారంభమై శిరస్సు వరకు ఉంటుంది. అలా అంగ పూజ అంటే అంగములు, ప్రతి ఒక్క అవయవాన్ని పూజ చేస్తూ ఉంటాము. అలా పాదాల దగ్గర శిరస్సు వరకు అమ్మవారిని పూజించి తర్వాత అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ అష్టోత్తరము, ఆ అష్టోత్తరాన్ని చక్కగా చదువుకొని ఆ తర్వాత అమ్మవారి యొక్క కథ ఉంటుంది. ఆ కథని భక్తి శ్రద్ధలతో విని అమ్మవారిని కనుక కోరుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మనకు తీరుతుంది. మరి ఆ కథ సారాంశం ఏమిటి అంటే ఆ కథ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయానికి వస్తే మనకి ఇది పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి కథ. అది ఎట్లా చెప్పారు అంటే మన కైలాస పర్వతంలో చక్కగా నిండు సభ ఉంది. కైలాస పర్వతం కూడా చక్కగా అందరితో కలకల్లాడుతూ నారదుడు, తుమ్మలవారు ఎవరు అందరూ కూడా మృదంగాలు వాయిస్తూ చక్కగా గానములు చేస్తూ చాలా ఆనందంగా ఉన్న సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతుందట, నాథ, లోకంలో ఏ దేవతని అర్చిస్తే స్త్రీలు
సుఖంగా ఉంటారు, నిండు సౌభాగ్యంగా ఉంటారు, వారి యొక్క ఇల్లు మొత్తం కూడాను శోభాయమానంగా ఉంటుందో అట్టి దేవతా పూజని వివరించండి అని చెప్పేసి పార్వతీదేవి అడిగింది. అడగగానే ఆ యొక్క పరమేశ్వరుడు అమ్మవారికి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. చాలా చక్కటి ప్రశ్న అడిగావు. భూలోకంలో ప్రజలు అనేక రకాల కష్టాల నుంచి విముక్తులై సుఖంగా ఉండటానికి వరలక్ష్మీదేవి అనే వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని కనుక ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో, ఎవరైతే ఈ కథని మనస్ఫూర్తిగా వింటారో వారికి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని చెప్పేసి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతూ ఉన్నట్ట. ఇది మొత్తం కూడాను సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ కూడా వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణ సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ కూడాను వివరిస్తూ ఉన్నాడు. అలా వివరిస్తూ ఉన్న సందర్భంలోనే పార్వతీదేవి అడుగుతుందట, స్వామి ఆ వ్రతాన్ని ఎలా చేయాలి, దాన్ని ఎవరైనా చేసి ఉన్నారా, వారు ఏ విధంగా చేశారు, వారికి వచ్చిన ఫలితం ఏంటి ఆ వ్రతం చేయటం వల్ల అని చెప్పేసి సవిస్తారముగా అంటే పూర్తి వివరంగా తెలపండి మహానుభావ, ఓ దేవాదిదేవ అని చెప్పేసి అమ్మవారు పరమేశ్వరుని వేడుకోగానే పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఈ విధంగా చెప్తూ ఉన్నట్ట. పూర్వము మగధ దేశము అనే ఒక దేశం ఉంది. అక్కడ కుండినంబు అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం మొత్తం కూడాను బంగారు ప్రాకారాలతోడను బంగారు ఇండ్లతో కూడుకొని ఉందట. అందులో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉందట. ఆ వనిత మహాపతివ్రత. ఆమె ప్రతిరోజు కూడాను ప్రాతకాలాన్ని లేచి తన కాలకృత్యములన్నీ తీర్చుకొని ఇంటిని చక్కగా రంగులు కలాపు చల్లి, చక్కగా ఆవు పేడతో కలాపు చల్లి ముగ్గులు పెట్టి చాలా శోభాయమానంగా ఉంచుతూ ఉందట. అంతేకాకుండా గయ్యాలి కాకుండా మితముగా భాషిస్తూ తన భర్తని దైవంగా భావిస్తూ భర్తకి చేసే ప్రతి ఉపచారము కూడాను చేస్తూ భర్త యొక్క శుశ్రూత చేసుకుంటూ ఉన్నదట. అంతేకాకుండా తన అత్తమామల్ని కూడాను అత్యంతగా భర్తకి ఏ విధంగా సేవలు చేస్తుందో తన అత్తమామకు కూడా ఆ విధంగా అనుకువగా ఉండి సేవలు చేస్తూ ఉందట. తన ఇంటికి వచ్చిన అతిథుల్ని సైతం కూడాను సేవలు చేస్తూ ఉందట. అంత గొప్ప పతివ్రత ఆమె చారుమతీదేవి. అయితే ఒకనాడు లక్ష్మీదేవి ఆ చారుమతీదేవి చేసినటువంటి ఆ ప్రీతికి, ఆమె చేసేటువంటి శుశ్రూతకి అవన్నీ కూడాను మెచ్చుకొని ఆ అమ్మవారు చారుమతీదేవి కలలో కనపడి చెబుతుందట, ఓ చారుమతీదేవి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అమితమైన అభిమానము ప్రేమ కలిగింది. నీవు చేస్తున్నటువంటి పాతివ్రత్యము నాకెంతో నచ్చింది. కాబట్టే నేను నీకు ఒక రహస్యం చెబుతాను విను అని చెప్పి చెబుతుందట. ఆ మాట అనగానే చారుమతీదేవి ఆమె కలలో కనపడి ఉన్నటువంటి ఆ అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని, మహాతల్లి నీ వలనే కదా జనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు, నీ వలనే కదా ఇట్టి భోగభాగ్యాలందరూ కూడా అనుభవిస్తున్నారు, నీవు లేకపోతే జగత్తు లేదు కదా అని అమ్మవారిని అనేక రకాలుగా పొగుడుతూ ఉన్నదట. ఆ తర్వాత అమ్మవారు చెప్తుందట, అమ్మాయి నేను వరలక్ష్మీదేవిని కదా, శ్రావణ మాస శుక్ర పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు, అంటే శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు నన్ను కనుక అర్చించినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది అని చెప్పేసి అమ్మవారు కలలోనే చారుమతీదేవికి ఆ వ్రత విధానాన్ని మొత్తం కూడాను చెప్పి, ఇందాక మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో ఈ విధంగా భగవంతుని అర్చించాలి అని చెప్పుకున్నాము, ఆ వ్రత విధానాన్ని మొత్తం కూడాను చారుమతీదేవికి కలలోనే చెప్పి అనేక రకాలైనటువంటి శుభాశిస్సులు ఆ చారుమతీదేవికి అందించి అంతర్ధానం అవుతుందట. మరుసటి రోజునే ఆ చారుమతీదేవి లేచి, ఆహా అమ్మవారే నాకు ఈ విధంగా చెప్పింది అని తనకు వచ్చిన కళని తన భర్తకి, అత్తామామలకి, అంతేకాకుండా తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా చెప్పిందట. చెప్పగానే అత్త, మామ, భర్త అందరూ కూడాను నీకు వచ్చిన కళ అత్యంత ఉత్తమమైనది, దీన్ని మనం ఆలస్యం చేయకుండా వచ్చే శ్రావణ మాసం నాడు అమ్మవారు చెప్పినట్లుగా ఆ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు తప్పకుండా అమ్మవారిని అర్చిద్దాము అని చెప్పేసి చెప్పగానే ఆ చారుమతీదేవి కూడా భర్త, అత్త, మామల మాటను కాదనకుండా తప్పకుండా చేద్దామండి అని చెప్పేసి ఆమె కూడా వారి ఆశీర్వచనం తీసుకొని ఉంటారట.
ఇది కొంతకాలం గడిచిపోతూ ఉండగా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది అని వీరందరూ ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వీరి భాగ్యోదయం వల్ల ఆ శ్రావణ మాసం రావడము, ఆ యొక్క పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం కూడా రావడం జరిగిందట. జరగగానే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడాను ఈ దినమే కదా వరలక్ష్మీ దేవి చెప్పినటువంటి దినము అని చెప్పేసి చక్కగా వాళ్ళ అందరి ఇండ్లు కూడాను, ఎవరి ఇళ్లల్లో వాళ్ళందరూ కూడాను గోమయంతో వాళ్ళకి ఇంటిని చక్కగా పచ్చగా ఉంచుకొని ఈ చారుమతి దేవి వద్దకు వచ్చి అందరం కలిసి చేద్దాము, అమ్మవారు నీకు కనపడి చెప్పింది కదా, అమ్మవారు ఎలా చెప్పిందో అలా మాతో కూడా చేయించి అమ్మవారి అనుగ్రహాన్ని మాకు అందించు అని చెప్పేసి చారుమతి దేవిని వేడుకోగానే ఆ చారుమతి దేవి కూడాను సరే అని చెప్పేసి అందరూ కలిసి ఆ చారుమతి దేవి ఇంట్లో ఒక ప్రదేశంలో గోమయంతో వాళ్ళకి చక్కగా మండపాన్ని ఏర్పరచుకొని చారుమతి దేవికి పూజ చేయటం ప్రారంభిస్తారట. పూజ చేసిన తర్వాత వాళ్ళు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అనే వస్తుంది ఆ పూజలో. ఆ ఆత్మ ప్రదక్షిణ నమస్కారంలో ఒక ప్రదక్షిణం చేస్తారట. చేయగానే కాళ్ళకు గల్లు గల్లు అనే శబ్దం వినపడుతుందట. కాళ్ళు చూసుకోగానే కాళ్ళకు ఉండేటువంటి ఆభరణాలన్నీ కూడాను ఉంటాయట. గజ్జెలు మొదలైనటువంటి ఆభరణాలన్నీ, కాళ్ళకు సంబంధించిన ఆభరణాలన్నీ ఉండగానే సంతోషిస్తారట. మరి రెండవ ప్రదక్షిణ చేస్తారట. చేయగానే చేతులకు దగద్ధాయమానముగా రత్నమయమైనటువంటి గాజులు ఇవన్నీ కూడాను కనపడుతూ ఉంటాయట. ఇదంతా కూడాను సంతోషించి మరలా మూడవ ప్రదక్షిణ చేస్తారట. ఇక ఆ మూడవ ప్రదక్షిణ చేసినంతటి తోడనే వారి శరీరం మొత్తం కూడాను బంగారు ఆభరణాలతో నిండిపోయి ఉండి వారి ఇండ్లు అన్నీ కూడాను ధనంతో నిండుకొని ఉంటాయట. ఎవరైతే ఈ పూజ చేస్తున్నారో చారుమతి దేవి మొదలగు స్త్రీలందరి ఇళ్లలో కూడా ఈ విధంగా ఉండిపోయిందట. అంతేకాకుండా వారిని తీసుకొని రావటం కోసంగా వారి ఇండ్ల నుంచి ఏనుగులు, గుర్రాలు అన్నీ కూడాను వచ్చి చారుమతి దేవి ఇంటి ముందు వేచి ఉన్నాయట. ఇదంతా కూడాను చారుమతి దేవి చేసుకున్న అదృష్టము, ఆమె ద్వారా మనకు కూడా ఈ యొక్క అదృష్టాన్ని కలిగింది అని చెప్పేసి నమస్కారం చేసుకొని అమ్మవారికి మిగతా పూజ అంతా చేసుకొని బ్రాహ్మడికి తాంబూలాది సత్కార్యములు చేసుకొని బ్రాహ్మణ ఆశీర్వచనం కూడా తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకుంటారట. అలా తీర్థప్రసాదాలు తీసుకొని ఆ రోజు అక్కడనే భోజనం చేసి వారి కోసం వచ్చినటువంటి ఆ బండ్లను ఎక్కి ఇంటికి వెళుతూ ఒకరితో ఒకరి విధంగా అనుకుంటారట. ఆహా, చారుమతి దేవి అదృష్టాన్ని ఏమని చెప్పవచ్చు, చారుమతి దేవి వలననే కదా మనకి ఇంత మహద్భాగ్యము కలిగింది, కాబట్టి ఎప్పుడైనా కానీ చారుమతి దేవిలాగా మనం ఉండాలి, చారుమతి దేవిని మనం ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పేసి చారుమతి దేవిని మిక్కిలి పొగుడుతూ వారి ఇళ్ళకి వెళ్తారట. ఇలా వారు ప్రతి సంవత్సరము కూడాను ఆ శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు చారుమతి దేవి ఇంటికి రావడము, చక్కగా అమ్మవారిని పూజ చేస్తూ ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం తీసుకోవటము జరుగుతూ ఉందట. ఈ విధంగా ఈ యొక్క అమ్మవారిని పూజించిన వారికి ఈ మహద్భాగ్యాలు లభిస్తాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. మరి పూజించలేని వారి పరిస్థితి ఏమిటి అన్న విషయానికి వస్తే, ఈ పూజ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఆ పూజను చూసిన ఈ కథ ఎవరైతే వింటారో వారికి కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు అని చెప్పేసి సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ కూడా వివరించాడు. అంతేకాకుండా పార్వతీదేవికి పరమేశ్వరుడు కూడా ఇదే వివరణ ఇచ్చారు. ఎవరైతే ఈ పూజని చూసి ఈ కథ వింటారో వారు పూజ చేయకపోయినా చేసిన ఫలితాన్ని వాళ్ళకు ఆ అమ్మవారు అందించి వారి ఇంట్లో చక్కగా ధనకనక వస్తు వాహనాలతో నిండి అమ్మవారు సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు దేవి అని చెప్పేసి పరమేశ్వరుడు కూడాను పార్వతీదేవి వివరించాడు. కాబట్టి మనం అందరము కూడాను చారుమతి దేవి ఎలా ధర్మంగా బ్రతికిందో అలా ధర్మంగా బ్రతుకుతూ చక్కగా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.